బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రుడిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో చివరి డీ బూస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో రెండో డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీంతో జాబిల్లికి అతి సమీప కక్షలోకి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చేరింది. ఇక ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి అత్యల్పంగా 25 కిలోమీటర్లు, అత్యధికంగా 134 కిలోమీటర్లలో దూరంలో ఉన్న కక్షలో పరిభ్రమిస్తుంది. ఇక చంద్రయాన్-3లో అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో ల్యాండర్ చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక విక్రమ్ ఆటోమేటిక్ గా ల్యాండింగ్ సైట్ ఎంచుకునుంది. దీంతో అందరి దృష్టి ఆగస్టు 23 పైనే ఉంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక ఈ మేరకు ఇస్రో కీలక ట్వీట్ చేసింది. సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నామంటూ ఇస్రో ట్వీట్ చేసి వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రుడిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో చివరి డీ బూస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఇక నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో రెండో డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే చంద్రయాన్-3 పేరిట ఇస్రో చేపట్టిన ఈ చంద్రుని అన్వేషణ మీద ఏదైతే కార్యక్రమం ఉందో అది సక్సెస్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పచ్చు. నిన్న రాత్రే డీ బూస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అది కూడా సక్సెస్ దిశగా వెళ్తుందని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక చంద్రయాన్-3 చంద్రునికి అతి చేరువలో వెళ్ళబోతుంది. దాదాపుగా 125 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల లోపుగా ఈ కక్షలో ఈ చంద్రయాన్-3 పరిభ్రమించబోతుంది. వాళ్ళు ఇస్రోకు దిశగా చేసిన ఒక ట్వీట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తాము ఉదయం కోసం ఎదురు చూస్తున్నాము, సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి చంద్రయాన్-3 ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ తో రన్ చేయబడుతుంది. ఎప్పుడైతే చంద్రుని మీద దిగాలనుకున్నప్పుడు అక్కడ సూర్యోదయం సూర్యుడి ఉంటే గనక ప్యానెల్స్ విజయవంతంగా పనిచేస్తాయి. తద్వారా ఏదైతే ల్యాండ్ చేయదలుచుకున్నారో సరిగ్గా ఆ దిశలో అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసమే 23వ తారీఖున 5 గంటల 45 నిమిషాలకు చంద్రయాన్-3కి సంబంధించి విక్రమ్ ల్యాండ్ కాబోతుంది. ఏదైతే నిర్దేశించిన కక్షలోకి, అదేవిధంగా నిర్దేశించిన డైరెక్షన్ దక్షిణ ధ్రువం వైపుకు ల్యాండ్ చేయాలని చెప్పేసి కూడా ఇస్రో ముందుగానే నిర్ణయించింది. ఆ దిశలోనే సక్సెస్ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఏదైతే జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం జరిగిందో అప్పటి నుంచి తీసుకుని ఇప్పటి వరకు కూడా అప్డేట్ వరకు చూసుకుంటే కనుక చంద్రయాన్ అనుకున్న రీతిలోనే పనిచేస్తుంది. ఒక్కో అడుగు ముందుకు వెళ్తూ ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఈ దిశలోనే ఇప్పుడు 23వ తారీఖున 5 గంటల 45 నిమిషాలకు అనేది చాలా కీలకమైన సమయంగా ఇస్రో భావిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ల్యాండ్ అయితే కనుక ఇక అనుకున్నవన్నీ కూడా పనులు జరిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్-3కి సంబంధించి, చంద్రునికి సంబంధించి అనేక ఇమేజెస్ చంద్రయాన్ భూమికి పంపించడం జరిగింది. దాని మీద ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించారు. ఇది ఒక్కటే కాదు, ఈ చంద్రుని మీద ప్రయోగం ఏదైతుందో ఈ ప్రయోగం వల్ల మొత్తం నూతన ఆవిష్కారాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చంద్రయాన్-3 మీద దృష్టి సారించాయని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుని మీద చాలా 40 ఏళ్ల తర్వాత మరి ప్రయోగం చేపట్టడం జరిగింది కాబట్టి అక్కడ ఏ విధమైన మార్పులు సంభవించాయి, అదేవిధంగా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దాని మీద కూడా ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చంద్రయాన్-3కి సంబంధించి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వినాల మరోవైపు చూసుకుంటే కనుక రష్యా కూడా కొద్ది రోజుల క్రితమే లూనా 25 పేరిట ఒక చంద్రయాన్ యాత్రను కూడా చేపట్టింది. కానీ అది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే లూనా 25కి సంబంధించి
ఒక చిక్కుల్లో పడింది, ఇప్పటికీ దానికి జాడ తెలియడం లేదు అని చెప్పేసి కూడా రష్యా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల మేరకు చూసుకుంటే కనుక విక్రమ్ ల్యాండర్ సరిగ్గా 5:45 ల్యాండ్ కాబోతుంది. అదే విధంగా దాని స్పీడ్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే కనుక చాలా వేగంగా పనిచేస్తూ వచ్చింది, కానీ అది చంద్రుని మీద దిగే సమయంలో చాలా తక్కువ స్పీడ్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది స్మూత్ గా ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని స్పీడ్ ని తగ్గించి క్రమంగా తగ్గించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. అనుకున్న ప్రకారము అనుకున్న సమయానికి అక్కడ గనక విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయితే గనక తర్వాత పూర్తి స్థాయిలో చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారని మనం చెప్పొచ్చు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.